गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। మలపి చూచిన నీరు పెతలియుచుండు నిలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలము నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు నుషస్సులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల బారెడు నది సలిల మందు తరచు నా గుండెలో రక్తమును పిండి పూత పూసితి వాలేద పొడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుగ
నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మన్నుట కక్కరకురానే చూడు మీ నన్నుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు ఎమ్ములేలా రేపను నదిలేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయించున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము కర్ణదారిని వలె నీపై వేసుకుని మమ్ము మాయయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వశేక్షణమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం హుసేనిషా సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం హుసేనిషా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీపతి పతిం విశ్వతస్మై స్వర్గం శాశ్వతగం శివమచ్యుతం హుసేనిషా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం హుసేనిషా సద్గురు పరం జ్యోతిరాత్మా హుసేనిషా సద్గురు పరః హుసేనిషా సద్గురు పరం బ్రహ్మతత్వం హుసేనిషా సద్గురు పరః హుసేనిషా సద్గురు పరో ధ్యాతా ధ్యానం హుసేనిషా
సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తస్సర్వం వ్యాప్యం హుసేనిషా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ హృదయం చాప్యదోముఖః అదోన్నిష్టావితస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలావిస్తులం భత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం సర్వం ప్రతిష్టతం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచిర్విశ్వతోముఖః సోగ్రభూద్విభజంతిష్టన్నాహార మజరక్కవిః తీర్యగోర్ధ్వమదస్సాయీరస్మయే తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖే వనభస్వరః నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనోపుమా తస్య శిఖాయ మధ్యే శ్రీ ఉసేనిషా సద్గురు వ్యవస్థితః ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం సహరిశ్చేంద్ర శ్రీ హుసేనిషా సద్గురు పరబ్రహ్మమక్షరం పరమేశ్వరాత్ రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృదాం సంసమిస్తతే విష్ణోర్యత్పరమం పదం హృదగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు ప్రచోదయాతు ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుసేనిషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుసేనిషా సద్గురు ప్రచోదయాతు ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ముహ్యదీన్ భాషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ముహ్యదీన్ భాషా సద్గురు ప్రచోదయాతు ఆకాశత్పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ
సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చుని మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుభవాలు చెప్పాలనుకున్న వారు ఎవరినో ఉంటే వేదిక ఎడమ భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. తరచి శాస్త్రములెల్ల చదివిన తనను తెలియుట కల్లరా. తరచి శాస్త్రములెల్ల చదివిన తనను తెలియుట కల్లరా. మరుగు తెలిసిన తాను నిజమై మహిమ శాస్త్రము తానిరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. దేవభూములు గుహలు ఎదకిన దేవుడొక్కడే చూడరా. దేవభూములు గుహలు ఎదకిన దేవుడొక్కడే చూడరా. కేవలము నీ మనసు ఒక్కటై కినుక విడి గురు చేరరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. ముసిడి కాయలో పురుగు చందము పొడమి ఆశలు వీడరా. ముసిడి కాయలో పురుగు చందము పొడమి ఆశలు వీడరా. అసి పదార్థము గురు పదాబ్జము స్థిరముగా నది నిల్చురా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. హరి నిరుంగని జన్మమెందుకు ఆత్మలో శోధించరా. హరి నిరుంగని జన్మమెందుకు ఆత్మలో శోధించరా. హరియే గురుడై జగము లోపల అలరుచుండెను చూడరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. సూటిగా నీ హృదయ కోసము మాటులో పల చూడరా. సూటిగా నీ హృదయ కోసము మాటులో పల చూడరా. కూటమై ఉన్నాడు సద్గురు బాటగని విహరించరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్నుగని చూడరా. చూపు లోపలనే కరు
తత్వము తానేరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్ను గని చూడరా. వరధుడై నా ఖైలలే గురు చరణు సన్నిధి చేరరా. వరధుడై నా ఖైలలే గురు చరణు సన్నిధి చేరరా. పరమ నిలయుడు సుబ్బదాసుని కరుణ నేలిన కర్తరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యోగ జనితము నీవు నిన్ను గని చూడరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా కోమల్ గారు శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాతత్వంలో తపస్సు అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందామండి. స్వామి ఏం చెప్తున్నారంటే, ఈశ్వర విషయం తెలుసుకోవాలనేటటువంటి కోరిక మానవుడికి స్వాభావికంగా ఉంటుందటండి. ఎందుకని ఈశ్వర విషయం తెలుసుకోవాలని మనిషి అనుకుంటాడు? ఎందుకంటే జన్మరాహిత్యానికి ముక్త స్వరూపునిగా మారడానికి అదే ఆకరము కాబట్టి, అదే ఆధారం కాబట్టి. జన్మరాహిత్యం చేసుకోవాలంటే ఈశ్వర విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఈశ్వర విషయం తెలుసుకోవాలనేటువంటి కోరిక మానవునికి స్వాభావికంగానే ఉంటుంది. అయితే తపస్సు అంటే ఏమిటి అంటే, ఏదైతే నిజరూపంగా ఉందో, ఏదైతే ఈశ్వర రసస్వరూపంగా ఉందో, ఈ సృష్టికి ఆధారభూతంగా ఏదైతే ఉందో దానిని తెలుసుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే తపస్సు. అయితే ఈ ప్రయత్నం అనే దానికి రకరకాల భాష్యాలు మనం చెప్పుకోవటం జరుగుతుంది. సాధారణంగా గురువులు, తత్వవేత్తలు, ప్రబోధకులు, మత ప్రచారకులు ఏదైనా మంత్ర రూపంలో మనకి ప్రబోధించినప్పుడు ఆ మంత్రాన్ని సాధన చేయడమే తపస్సు అని కూడా మనం అనుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే దానివల్ల అలా సాధన చేసి కొన్నాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితుల్లో అసలు తపస్సు అన్న అర్థం ఏమిటో, ఈశ్వర విషయం ఏమీ తెలియబడ్డం లేదనేటువంటి అయోమయానికి కొంతమంది గురవడం అనేటువంటి జరుగుతుంది. అసలు తపస్సు అంటే ఏంటి, దేనిని తపస్సు? సాధారణంగా మనకు తెలిసిన పారిభాషికంలో తపస్సు అంటే ఏంటి? కాషాయాలు ధరించి లేకపోతే సన్యాసించి ఎక్కడో అడవులకు వెళ్ళి ఈ ప్రపంచానికి దూరంగా ఏదో తపస్సు చేయడమే తపస్సు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, తపస్సు అన్న త్యాగమారయన్ అన్నారటండి తత్వవేత్త. తపస్సు అంటే త్యాగము. ఎటువంటి త్యాగము? సాధారణంగా మనం త్యాగం అంటే ఏమనుకుంటాం, మనకిష్టమైన దానిది, ఇచ్ఛారూపమైన దాన్ని త్యజించి వేయడమే త్యాగం అంటాం, అంతే కదా. మనకు దగ్గర ఉన్న దాన్ని, మనకిష్టమైన దాన్ని విడిచిపెడితే అది త్యాగం అని మనం అనుకుంటాం. అయితే త్యాగం అనేది ఎలాగుండాలట? ఈ వాంగ్మయాల్లో నామరూపాత్మకంగా చెప్పబడినటువంటి ఈశ్వర విషయం ఏదైతే ఉందో ఆ ఈశ్వరుని కూడా త్యజించి వేయడమే నిజమైన త్యాగం అని స్వామి అని చెప్తున్నారు. అంటే ఏంటి? విడిచిపెట్టేయాలి, అన్ని విడిచిపెట్టేయాలి. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు హనుమంతునితో చెప్పాడట, ఇన్నేళ్ళ చెప్పవలియు తన్నే తానెరుంగు కొరకు తన కన్యంగా ఉన్నదంతా దబ్బర. అది తన్నే తాను ఎరుంగుట కొరకు అంటే తనలోనే ఉన్నటువంటి నేను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఈశ్వర విషయం ఏదైతే తెలుసుకోవడానికి దానికి అన్యంగా ఉన్నదంతా కూడా విడిచిపెట్టేయమన్నట్టండి.
సో అయితే ఈ నేను అనేటువంటి విషయం ఏ విధంగా తెలియబడుతుంది? దానికి తపస్సు అంటే నిజమైనది ఏంటంటే స్వామి చెప్తున్నారు, మనకి అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ, భోగభాగ్యాలు ఉన్నప్పటికీ, హంసతూలికా తల్ప మీద మనం పరుండినప్పటికీ అవి ఏమీ మనకి సుఖాన్ని ఇవ్వబట్ట. మన ఆత్మ క్షోభించాలంటే తపన పడాలి. దేనికోసం తపన పడాలి? ఆ మహాజ్యోతి ఏదైతే ఉందో, ఈశ్వర రసస్వరూపం ఏదైతే ఉందో, ఆ ఈశ్వర విషయం తెలుసుకోవడానికటండి ఈ జ్వాలటండి అగ్ని మన దహించి వేస్తూ ఉంటుందటండి. ఎప్పుడైతే ఆ అగ్ని మనం దహించి వేస్తుందో మనకి ఈ చుట్టూ ఉన్నటువంటి భోగభాగ్యాలు, ఈ ప్రాపంచిక విషయాలు, మనకున్న ధనధాన్యాలు, ఈ రకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవేవి మనని సుఖపెట్టవు. ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఆత్మ క్షోభిస్తూ ఉంటుందటండి. అలా తపన పడాలటండి. ఆ తపన పడేది ఏదైతే ఉందో అదే ఈ సద్రూపాన్ని తెలుసుకోవటానికి పునాది అంటున్నారు. అయితే ఆ తపన పడేటటువంటి ఆత్మ ఏ రకంగా క్షోభించాలంటే మనం ఎప్పుడు కూడా మన ఆత్మ మనకు తెలియాలి. ఏమని? ఈ మహాప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా ఒక బలిపీఠం అని అనుకున్నట్లయితే అక్కడ మనం బలి పశువులం. అంటే బలిపీఠాన్ని వెళ్ళినటువంటి బలి పశువుకి ఎప్పటికైనా పేక తెగి కింద పడాల్సిందే. మనం కూడా ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు ఉంటాం? ఏదో నాటికి మరణ రూపంలో మనం తెగి పడాల్సినటువంటి జీవమే మనం ఇక్కడ. అది జ్ఞాపకం పెట్టుకుని ఆ తపనతోటి ఏనాటికైనా మనం బలి పశువుగా ఈ బలిపీఠం మీద, ఈ సృష్టి అనేటువంటి బలిపీఠం మీద తెగి పడవలసిన వస్తువుగా ఉన్నాము గనక ఆ నిజ వస్తువు తెలుసుకొని ఏదైతే నిజ వస్తువు అని అనుకుంటున్నామో, నేననేది ఏదైతే ఉందో ఆ విషయం తెలుసుకోవడానికి ఎవరైతే తపన చెందుతారో అదే నిజమైనటువంటి తపస్సట. అంతేగాని అంతేగాని గుడికి వెళ్ళో, లేకపోతే చర్చికి వెళ్ళో, మసీదుకి వెళ్ళో, రోజు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసో, ప్రార్థన చేసో, భజన చేసేసినట్లయితే అది తపస్సు కానేరదు అంటున్నారు స్వామి. ఇది మనకు ఎలా సాధ్యపడుతుంది? సాధారణంగా మనకున్న భోగాలతోటి, భాగ్యాలతోటి, ధనరాశులతోటి మనం తృప్తి పడిపోతాం. అయ్యో స్వామి నాకు 10 ఎకరాల భూమి కొనిచ్చారు, లేకపోతే స్వామి నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చారు, స్వామి నాకు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చారు, మా పిల్లలకి మంచి ఉద్యోగం ఇచ్చారు, మా పిల్లలు బాగున్నారు, మా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి, ఇదే కదా మనం కోరుకునే స్వామి దగ్గరికి వచ్చి మనం ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం. ఇది ఏదే కాదు, మనకి తరచి 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 మన ప్రశ్న వేటాడుతూ ఉండాలటండి. ఏమిటది వెంటాడుతూనేది? ఈ బలిపీఠం, ఈ సృష్టి అనేటువంటి ఈ బలిపీఠం మీద, ఈ సృష్టిలో మనం బలిపశువుగా ఉన్నాము. ఏనాటికైనా ఆయుష్ రూపంలో, మరణ రూపంలో మనం తెగిపడవలసిన వాళ్ళము. కాబట్టి ఈ విషయం నిజ విషయమైనటువంటిది, జన్మరాహిత్యం అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది. దానికి ఏం చెప్తున్నారంటే స్వామి, సద్గురు తన యొక్క ప్రేమాతిశయంతో, ఆప్యాయతో, మన పట్ల ఉన్నటువంటి ప్రేమతోటైనట తన నిజ రూపంలో మన ఆత్మని లీనం చేసుకుంటారటండి. ఆ లీనం చేసుకుని ఆ తపస్సు అనేటువంటి విషయాల యొక్క అర్థం ఏమిటో మనకు తెలియపరుస్తారట. అంతవరకు మనకు తెలియదు. ఆ తపన మనం చెందిన నాడు, జన్మరాహిత్యాన్ని మనం స్వామిని కోరుకుంటూ మన ప్రయాణం చేసిన నాడు, అప్పుడు ఆయన నిజ రూపంలో మన ఆత్మను లీనం చేసుకుని నిజమైన తపస్సు అంటే ఏంటి, దాని అర్థం అంటే ఏంటి అనేది తెలియపరుస్తారటండి. అది మనకి తెలియపరిచినప్పుడు, సద్గురు యొక్క ప్రబోధాన్ని మనము వింటున్నప్పుడట అప్పుడు మనకు ఆ స్థితి మూర్ఛన దేరుతారటండి. మనకి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాం. అదే స్వామి చెప్తున్నారు, ఎవని దేహేంద్రియములు ఐహికం మరచు, ఎవని చైతన్యం ఇట్టి నిర్జింపబడు, ఎవని జీవాణువులు స్తంభించిపోవు. ఆ స్థితి మనకు రావాలి. అంటే స్వామి యొక్క ప్రబోధాన్ని వింటున్నప్పుడు, స్వామి గురించి మనం తలుచుకున్నప్పుడు మన దేహాన్ని, మన దేహేంద్రియాల ఐహికాన్ని మరిచిపోయి, మన చైతన్యం నిర్జింపబడి, మన జీవాణువులు స్తంభించిపోయి, ఆ ఆపోజ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ నిజ స్వరూపం ఏదైతే ఉందో దాని మర్మము, దాని మర్మం ఏదైతుందో నేననేటువంటి సత్ అనేటటువంటి ఆ స్వభావం నేనుగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్న నాడు అప్పుడు మనకి మహా ఆనందంలో మనం తేలియాడుతాం అంటే. అది ఎప్పుడైతే మన ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఈ చుట్టూ ఉన్నటువంటి జడ పదార్థాలతో కూడుకున్నటువంటి అరిషడ్ వర్గాలతో కూడుకున్నటువంటి భ్రాంతి పరంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోయి మన ఆత్మ ఆయనలో ఎప్పుడైతే లీనమైపోయిందో, ఎప్పుడైతే మన దేహేంద్రియాల ఐహికాన్ని మర్చిపోయాయో, ఎప్పుడైతే మన జీవాణువులు స్తంభించిపోయాయో, ఎప్పుడైతే మన చైతన్యం నిర్జింపబడిందో అప్పుడు మనకేం తెలియబడుతుందటండి, ఆపోజ్యోతి రూపంగా ఉన్నటువంటి ఆ మర్మం ఏంటి, ఆ మర్మంలో ఉన్నటువంటి నేనలో స్వభావం ఏంటి, ఆ నేననేది సత్రూపంగా ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆ నేననేది ఎలా ఉంది, ఈశ్వర విషయంగా ఉంది. అదే నిజస్వరూపంగా ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటాడో ఆయనే నిజమైనటువంటి తాపసి, అదే నిజమైనటువంటి తపస్సు. అది అప్పుడు మనం జనారణ్యంలో ఉన్నా,
ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా మన మనసు తప్పించాలటండి స్వామి కోసం. స్వామి నాకు జన్మరాహిత్యాన్ని ఎప్పుడు ఇస్తావు? ఎందుకంటే మీకు మనం సాధారణంగా పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం, కానీ అప్పుడు పెరుగుతోంది వయసు అనుకుంటాం, కానీ తరుగుతోందా ఆయువు అని మనకు తెలియదు. అంతే కదా, ఒక సంవత్సరం పెరుగుతుందంటే ఒక సంవత్సరం మన ఆయువు తగ్గిపోతా ఉంది. అంటే మన తపన పెరగాలి. ఒక వయసుకి మన పెరిగే కొద్దీ స్వామి పట్ల మన తపన పెరగాలి. ఆ త్యాగం అనేది మనకు తెలియాలి. ఎటువంటి త్యాగమో మనల్ని మనం తెలుసుకోవడానికి అన్ని విషయాలను త్యజించాలి. అదే తన్నే తాను ఎరుంగు కరుకు తనకు అన్యంగా ఉన్నదంతా దబ్బర. మన కానికి ఏదైనా సరే మనం విడిచిపెట్టేమంటున్నారు. అది ఎంతవరకు విడిచిపెట్టారట? ఈశ్వర విషయాన్ని కూడా విడిచిపెట్టేమన్నారు. ఎందుకంటే ఈశ్వరుడికి ఎరగాలేడు కాబట్టి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. కాబట్టి మనలోనే ఉన్న మన విషయాన్ని తెలుసుకోవడానికి అన్ని విషయాల్ని విడిచిపెట్టమన్నారు. ఆ రకమైనటువంటి ఆశీర్వాదం మనకి ఎవరిస్తారు? ఆ రకమైనటువంటి ఆ తపశక్తి మనకి ఎవరిస్తారు? మనకి స్వామి ప్రసాదిస్తారు. స్వామి మనకు ఆశీర్వాదాన్ని మనకిచ్చినప్పుడు, మన ఆత్మ ఆయన నిజరూపంలో లీనమైనప్పుడు ఆయన మనకి ఆ తపస్సు అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో మనకి తెలియపరుస్తారటండి. ఆ రకమైన స్థాయికి మనం తీసుకెళ్ళగలిగిన వాళ్ళే నిజమైనటువంటి సద్గురు. ఆ స్థాయికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే అదే నిజమైన తపస్సు, అప్పుడే మనం తాపస్సులము అని చెప్పుకోగలుగుతాం తప్ప మనం అనుకునేటువంటి తపస్సు అనేటువంటి అర్థమైతే ఎటువంటి తపస్సు కాదని స్వామి చాలా స్పష్టంగా శాతత్వంలో చెప్పారండి. ఆ రకమైనటువంటి మనశ్శక్తి మనకు రావాలని, ఆ స్థాయికి మనం అందరూ ఎదగాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. శాతత్వంలో అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు ఎన్నో ఈశ్వర రహస్యాలను మనకి తెలియచేయడం జరిగిందండి. జన్మరాహిత్యం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ఆ సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురు ప్రబోధిత మహామంత్రం ద్వారా మనం ఆ యొక్క తపస్సన త్యాగమార్గం అనేటువంటి విధానంలో నడుచుకుంటూ ఈశ్వర రహస్యం గ్రహించడానికి తపన పడాలి. నేననేటువంటి రహస్యాన్ని గ్రహించినప్పుడే అది తపస్సు అనబడుతుందని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. ఇప్పుడు రాజరాజేశ్వరి హోటల్ శివ గారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురోర్కృపః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు సాష్టాంగ నమస్కారములు. గురువారం ఆరాధన కార్యక్రమానికి వచ్చిన సభ్యులకు సభ్యతలకు నమస్సుమాంజలి. స్వామి దృష్టిలో మనం భౌతికంగా కాపాడుతూ అభౌతికంగా ఈశ్వర రహస్యాన్ని తెలియజేస్తారనడానికి నాకు మొన్న ఒక చిన్న అనుభవం జరిగిందండి. నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి. అంటే మేము మాంసం తినం, మా ఆచారం. కానీ నేను అనుకునేవాడిని, నా గురువు నన్ను ఏం తినమంటే అది నేను తినడానికి రెడీ. ఎందుకంటే గురువు చెప్పింది మనం పాటించాలి. శివ ఈ మాంసం తినవయ్యా అంటే పచ్చి మాంసమైనా నేను కళ్ళు మూసి తినేస్తాను. నా గురువేందు నేను అంత విశ్వాసంగా ఉండాలి అని నేను అనుకునేవాడిని. ఒకరోజు అయ్యగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, నువ్వు మాంసం కాదు కానీ మజ్జిగ తాగి చూద్దాం అని అయ్యగారు ఏం చేశారంటే, శివగారికి ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి అన్నారండి. నా వయసు 42 సంవత్సరాలండి.
నా జీవితంలో నేను ఎప్పుడు ముట్టుకోని మజ్జిగ. నాకు మజ్జిగ అంటే చాలా ఎలర్జీ అండి. అది చూస్తేనే నాకు లోపలంతా అది లాగిపోద్ది. అంటే నన్ను పరీక్షించడానికి అయ్యగారు ఒక గ్లాస్ మజ్జిగ ఉండే శివగారికి అన్నారు. స్వామి, నేను మాంసం తింటాను కానీ మజ్జిగ తాగని చెప్పలేదు కదా. సరే స్వామి, మీ ఇష్టం ఏం చెప్తే అది అని చెప్పి ఆ మజ్జిగని గడగడ తాగేసానండి. నాకేం అవ్వలేదు. భయం ఏంటంటే అయ్యో స్వామి ఎదురుగుండా ఉన్నాం ఎన్నో అవుద్దామని. కానీ ఆయన మనల్ని ఎప్పుడూ ఆయన కనుసన్నల్లో చూసి కాపాడుతుంటారండి. అది మొదటిసారి నా గురువుకి నేను ఒక శిష్యుణ్ణి అని నాకు రూఢిపరిచారు. మొన్న రెండోసారి క్యాబేజీ కూర ఎక్కువ తినడం వల్ల నాకు కడుపులో గ్యాస్ ఫామ్ అయింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే మజ్జిగ తాగండి, లేకపోతే మజ్జిగనం తినండి అని చెప్పారండి. ఏమంటే నాకు అలవాట్లేని చెప్తే ఎలాంటి బాబు, నాకు మజ్జిగ తాగనండి అన్నాను. సరే ఇష్టం, మీ ఇష్టం ఏదో చేయండి అన్నారు. ఇక్కడికి వచ్చి సభలో కూర్చొని చాలా ఇబ్బంది పడ్డానండి. ఆ రోజు స్వామి ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకున్నాక కొద్ది తేలికైంది. అంటే ప్రసాదంలో అంత మహత్తరమైనటువంటి శక్తి ఉందండి. ఆ విషయాన్ని మనందరూ గ్రహించాలి. ప్రసాదాన్ని మనం ఇంటికి వెళ్ళగానే మనందరూ పొట్లాలు ఎక్కువైపోయి చెప్పి పక్కన పారేస్తాం, లేకపోతే ఫ్రిడ్జ్లో పెడతాం, అక్కడెక్కడ పెడతాం. దానికంటూ ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లోనే మనకు ఉంచాలి. మన దగ్గర ఎన్ని పొట్లాలన్నా అయ్యగారు తెలుసు, కానీ ఇస్తుంటారు. ఎందుకంటే వాటి ఉపయోగం మనకు ఉంటుంది. ఆ విధంగా ప్రసాదాన్ని చాలా గౌరవించి అందరూ దాన్ని స్వీకరించాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించాక మరుసటి రోజు అయ్యగారి దర్శనానికి వెళ్ళాను. అయ్యగారు టీ తాగి టైమండి అది. నాకు మంచి టీ ఇస్తారు అయ్యగారు అనుకున్నాను. మళ్ళీ అయ్యగారు ఒక గ్లాస్ మజ్జిగ ఉండి శివగారికి అన్నారండి. స్వామి, మళ్ళీ మజ్జిగ ఇచ్చారా తండ్రి? నేను డాక్టర్ గారు తాగమన్నారు, నేను తాగనన్నాను. మళ్ళీ వాళ్ళు మజ్జిగ తాగి, ఆ మజ్జిగ తాగాక నాకు కడుపులో గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. అంటే ఈ విషయాన్ని బట్టి మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం. మీరు మంత్రాన్ని స్మరించండి అంటున్నారంటే మనం ఎప్పుడైతే మంత్రాన్ని స్మరించామో ఆయన దృష్టిలో మనం ఉండబడతాం అన్నమాట అండి. మహామంత్రాన్ని స్మరిస్తే శిష్యుని యొక్క ప్రతి విషయం కూడా గురువుకు తెలియబడుతుంది. చూడండి, తల్లి యొక్క కనుసన్నల్లో పిల్ల ఉంటే ఆ పిల్లని ఆ తల్లి ఎలా కాపాడుకుంటుందో మనం మహామంత్రాన్ని స్మరించడం వల్ల ఆయన యొక్క దృష్టిలో మనం ఉంటాం. ఆ విధంగా మహామంత్రాన్ని ఏదో అవసరం వచ్చిందనో లేకపోతే ఏదో మనకు ఇదిగా ఉందని చెప్పి కాకుండా ఉదయం సాయంత్రం, ఉదయం రాత్రి కంపల్సరీ స్మరిస్తూ మన కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ మహామంత్రాన్ని స్మరించడం వల్ల గురువు యొక్క కనుసన్నల్లో మనం ఉండే అవకాశం ఉంది. మహామంత్రం యొక్క విశిష్టత అదండి. ఆ విధంగా నేను ఈ యొక్క నా అనుభవాన్ని ఎందుకు చెప్పానంటే, స్వామి మనల్ని చూడటం లేదు, స్వామి మనతో మాట్లాడలేదు అనుకుని మనం కొన్ని పనులు మన మనసు చెప్పి చేస్తుంటాం. కానీ ఆ మనసుకు మనం చెప్పాలి, అమ్మా నేను గురువు దగ్గర బందీనైపోయాను, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, కానీ గురువుకు మటుకి తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఆయన యొక్క విషయం నుండి మనం తప్పించుకున్నామంటే అది చాలా అవివేకం అండి. స్వామి నన్ను చూడలేదు అనుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆజ్ఞ మేరకే జరుగుద్ది. సూర్యబాబు గారు ఏదో చెప్పారు అనుకుంటాం, గురువుగారు మనసులో అనుకుంటేనే సూర్యబాబు గారు చెప్తారు. ఈ మైక్ ఉందండి, మైక్ మాట్లాడద్దా? మాట్లాడదు. మైకులో మనం మాట్లాడితే మాటలు బయటికి వినిపిస్తాయి. ఇక్కడ ఉండి ప్రతి మాట్లాడే సభ్యుడు కూడా ఒక పనిముట్టు పరికరం. ఆయన నిశ్చలంగా నిర్మలంగా కూర్చుంటారు, శిష్యుల్ని మాట్లాడిస్తారు. ఈ విధానం ఎక్కడ ఉండదండి. గురువు ఆయన సర్వజ్ఞుడు. ఆయన విషయం తెలుసుకోవాలంటే మనం ఆయన లక్ష్యంలో ఉంటే ఆయన విషయం ఒక్కొక్కటి తెలియబడదండి. ఏ శిష్యుడైతే నా గురించి, నా జ్ఞానం గురించి తెలుసుకోవాలని తపన చెందాడో వారికి మాత్రమే తెలియబడతాను నేను.
గురువుగారి గురించి తెలుసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదండి. మనకు ఒక్క ఇసుక రేణువు అంత తెలిస్తే అది మనకు కొండ కింద భావిస్తాం. అంతటి మహోన్నతమైనటువంటి నిజమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నేటి ఆధునిక సమాజానికి ఆచరించదగ్గ విషయం ఉంది, ఆచరించదగ్గ తత్వం ఉండేది. ఇక్కడ వేషభాష్యాలు ఉండవు, కులమతాల భేదాలు ఉండవు, పెద్ద చిన్న ఇది ఉండవు, ధనిక పేద ఇవే భేదాలే ఉండవు. మనందరం ఆయన బిడ్డలమే, మనందరూ ప్రయోజకులమైతే గురువుకు మనం నిజంగా ఇచ్చిన గురుదక్షిణ అది. అయ్యారు మనం చెప్పారు, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలంటే మీరు ప్రయోజకులు అవ్వాలి. ఆ ప్రయోజకులు ఎలా కావాలంటే మనం బాగుండాలి, మన పక్కవారు బాగుండేలా మనం కోరుకోవాలి. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అదే ఆ జ్ఞానాన్నే వారం వారం మనకు పంచిపెడుతున్నారు. ఆ జ్ఞానాన్ని మనందరూ పొంది ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యి ఇటువంటి అనేక విషయాలు చక్కగా చెప్పే భాగ్యాన్ని మనకు కల్పించమని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురువు యొక్క ఎవరైతే మనం విశ్వాసంతో లక్ష్యంతో సద్గురువు యందు ఉంటామో అటువంటి వారికి ఎన్నో అనుభవాలు కలగజేస్తారండి స్వామి. ఒకటి కాదు, రెండు కాదు. మరి అటువంటి అనుభవాల్ని మనం గ్రహించాలి అంటే, పొందాలి అంటే మనం ఎప్పుడు కూడా స్వామి యందు లక్ష్యంతో ఉండాలి అని వారి యొక్క అనుభవం ద్వారా శివగారు చాలా చక్కటి విషయాన్ని మనకి తెలియచేయడం జరిగింది. మరొకరు ఎవరన్నా అనుభవం చెప్తారు బాబు? ఏ ఊరమ్మ మీది? ఏది? ఆవిడది ఎవరు అండి అమ్మా? గట్టిగా చెప్ప. ముందే చెప్పాలండి. అదే గొల్లపురాలు గ్రామం అండి. నా పేరు శ్రీరామ తులసమ్మ అండి. ఓం శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. సభా సభ్యులకు నా మనవి. మాది గొల్లపురోలు గ్రామము. నా పేరు గోనెల శ్రీరామ తులసమ్మ. నేను ధర్మము తీసుకుని 16 సంవత్సరములు అయినది. అప్పటి నుండి అయ్యగారు అన్ని విధములా మా కుటుంబాన్ని కాపాడుతున్నారు. మా వారికి 6 సంవత్సరముల నుంచి 20 సంవత్సరముల నుంచి హార్ట్ కంప్లైంట్ ఉన్నది. 5 సంవత్సరములు 5-6 సంవత్సరముల నుంచి మెడ వెనుక ఒక కాయ వచ్చింది. ఆపరేషన్ చేయడానికి భయపడ్డారు. అంతకు కాయ పెద్దదిగా అవుతున్నది. స్వామిగారి మీద భారం పెట్టుకుని డాక్టర్ గారిని ఆపరేషన్ చేయమని బ్రతిమాలాము. డాక్టర్ గారు 4 డాక్టర్లను తీసుకుని వచ్చి ఆపరేషను మొదలుపెట్టారు. ఆ సమయంలో అయ్యగారి పాదాలయందే నా మనస్సు నిలుపుకున్నాను. ఆ సద్గురుమూర్తి దయ వల్ల ఆపరేషను విజయవంతమైంది. అక్కడికి వచ్చిన వారంతా అయ్యగారు ఆశీస్సులు ఇచ్చారని ఎంతో సంతోషపడ్డారు. మునుముందు మా కుటుంబానికి అయ్యగారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. ఇంకొక 2 మాటలండి. మొన్న సోమవారం 8 మా ఆయనగారు ఇలాగా మా మనవాడిని కొట్టబోయి మంచం పట్టి మీద అలా పడిపోయారండి. పడిపోతే అండి ఇంకా చాలా గట్టిగా ఆనేసారండి. గట్టిగా తగిలేసేయండి, ఎముకలకి బాగా తగిలేసిందండి. ఇంక తగిలితే ఇంకేమీ నమ్మకం లేదండి. చాలా బాధపడి చాలా బాధపడిపోతున్నారండి. అయ్యగారి ఫోటో దగ్గర తెచ్చి ఆయన్ని మీద భారం పెట్టుకుని అలాగే నేను ఆయన్ని కాపాడరా అయ్యగారు, పిఠాపురం స్వామి గారు రారా అని ఎవరైనా చెప్పుకున్నా నేను అలా గట్టిగా ఆయన్ని కేకేసుకున్నానండి. వచ్చారండి. నేను ఏం చెప్పుకోవాలన్నా ఆయన ఆశీస్సులు ఇచ్చారు. అవి ఎలాగుంటారని అందరూ కూడా అనుకున్నారు. ఆయన ఆయుష్ ఇచ్చారండి, ఆశీస్సులు ఇచ్చారండి, కాపాడారండి. నేను ఏ విధంగా చెప్పుకోగలను? ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివిదేరండి.
ఆయన మీద వ్యాపారం పెట్టుకుని డాక్టర్ గారు ఇప్పుడు మా అపోలో హాస్పిటల్కి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళారు, అన్ని పరీక్షలు చేశారు, మందులు ఇచ్చారు. ఈ రోజుకి అయ్యగారు ఆశీస్సులు కలిగి బాగా ఉన్నారండి. ఇంకెంతకట్టా నేను చెప్పుకునేది ఏమీ లేదు. నా వల్ల ఏమన్నా నేను చెప్పుకోవడంలో పొరపాటు ఉంటే కూడా క్షమించండి అయ్యగారు. తండ్రి, ఈ అవకాశం ఇచ్చినందుకు సద్గురుమూర్తికి నా హృదయపూర్వక నమస్కారములు. స్వామి ఆశీస్సుతో వారి యొక్క స్వానుభవాన్ని తెలియజేశారు. వారికి సభతరణ కృతజ్ఞతలు. మా రెండమ్మ. సోమవారం అండి. గురుదేవ్ నమస్కారాలు. మరాలి గురువారికి నా నమస్కారాలు. మనవరాలండి పాట పాడతానండి అని చెప్తానండి. మాది సోమవారం అండి. 12 సంవత్సరాలు అవుతుందండి మంత్రం తీసుకుని. మహామంత్రం తీసుకున్న సంవత్సరంలో అయ్యగారికి అలాగే నాకేమీ వచ్చేది కదండి, చదువు లేదండి. చదువులేని దాని మీద ప్రతి ఒక్కరినే కూడా చంటి పిల్లల్ని అడిగి నేర్చుకుంటుందానండి. ప్యాడ్ని అంతాను ఎవరు చెప్పకపోతే మా పాప చెప్పేదండి. అలాగే ప్యాడ్ని నేర్చుకున్నానండి. ప్యాడ్ని నేర్చుకున్నాక నేను కానీ అన్నా కానీ అలా ఒక పాట అలా స్వామిని తడుచుకుంటా ప్రతి ఒక్క రోజు వంట చేసుకున్న తర్వాత ఎవరింటికి వెళ్ళకంటే అలా చదువుకుంటూ ఉండేదానండి. అంటే నాకు ఒత్తులు కట్ట రావండి. 50 వరకు చదువుకున్నానండి. అలా కొన్ని పాటలు స్వామి దయ వల్ల నాకు స్వామి ఇచ్చారండి. అలాగే నేర్చుకుని నాకు నేనే పాడుకుంటానండి. చూడకంటా పాడుకోవడం అలాగే నేర్చుకుని పాడుకుంటున్నానండి. సంవత్సరం అయిందండి నేను మంత్రం తీసుకుని సభకు వచ్చానండి. ఇక్కడికి సభకు వచ్చిన తర్వాత రాత్రి తలపోటు, రొంప, జ్వరం, పిప్పండి బాధనండి. ఒళ్ళంతా సొలిపండి. నాకు ఆడ ఒక రూపాయి కూడా లేదండి. ఎగట మాత్రం కొనుక్కొచ్చింటే కూడా ఇలాగే మేడ మీద పడుకుని ఏడుతున్నానండి. ఏడుతుంటే 1 గంట అవుతుందండి. మహానుబాబు ఆ మెట్ల కింద నించుని, అమ్మ అందరూ నిశ్చితంగా పడుకున్నారా, నువ్వు కూర్చున్నావే అమ్మ అనేసి అడిగారండి. అంటే బాబాయ్ గారు నిద్ర పడతలేదు, జ్వరం, రొంపానని అన్నానండి. అంటే ఇలా రామ్మ అన్నారండి. ఇలా రామ్మ అన్నాక 4 మెట్లు దిగిన తర్వాత ఇప్పుడు దాకా ఇంత నీరసంతో ఉన్నానంటే మళ్ళీ ఏ చెడు పక్కన ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఇక్కడికి ఎవరు వస్తారు లేకపోతే ఇప్పుడు నాకు మళ్ళీ ఎక్కువైపోద్దామా అన్నట్టుగా వస్తున్నానండి. 4 మెట్లు దిగిన తర్వాత మళ్ళీ అయ్యగారికి దగ్గరలోకి అవ్వబోతుకి నాకు ఆ భ్రాంతి పోయండి. ఓ మెట్టు మీద ఉండిపోయానండి. ఆ మెట్టు కూడా దిగేమ్మా అన్నారండి. ఆ మెట్టు దిగేసానండి. అప్పుడు కూడా నాకు గురుదేవులని నాకు తెలియలేదండి. కుడి చేయమన్నారండి. చిటికినేలు 3 సార్లు పట్టుకుని ఎలాగుందమ్మంటే ఇప్పుడు దాకా చెట్లు చాలా ఎన్ని గోల కింద ఉన్నాయండి, బాగుందండి అన్నాను. నిశ్చితంగా ఉందని చెప్పానండి. మళ్ళీ ఎన్నెలు పెట్టుకుని ఎలాగుందమ్మా అన్నారండి. నాకు మనసంతగా తలపోటు గట్ట తగ్గిందండి. ఒళ్ళంతా సొలుపు తగ్గింది అన్నానండి. ఎడం చేతి వెళ్ళి చిటికినేలు పట్టుకుని ఎలాగుందమ్మా అన్నారండి. వేడి నీళ్ళు స్నానం చేసినట్టుంది బాబాయ్ గారు, నన్ను నీరసం లేదన్నానండి. వెళ్ళిపోయి పడుకోమ్మా అన్నారండి. 3 మెట్లు ఎక్కి మళ్ళీ వెనక్కి తిరిగేసి నిద్ర పడతలేదు బాబాయ్ గారు అన్నానండి. పట్టేద్దాం వెళ్ళి పడుకున్నారండి. అన్నాక మెట్లన్నీ ఎక్కేసానండి. ఎక్కేసి మళ్ళీ దిగేసి ఇప్పుడు మనిషి ఎలా వచ్చారు అయినా ఇక్కడికి ఎవరో రారు అయ్యగారు ఆశ్రమంలోకి అనేసి ఇవన్నీ నిలికేసానంటే ఎక్కడ కాపాడలేదండి. ఆ గోడ జరబడి కొంచెంసేపు అలా కూర్చుని నిద్రయ్యానండి. పొద్దున్న 6 లేచిదట్టు. అయ్యి బాబు ఇంటికాడ కొట్టేస్తారే, ఇప్పుడే రాత్రులు వెళ్ళొద్దు అంటున్నారా, ఇరుగు పొరుగు కూడా ఏదో ఒకటి మప్పివారండి. అతను దాని మీద దెబ్బలాడేవారు. స్వామి తండ్రి నన్ను ఎలా రచ్చిందావో ఇప్పుడు 10 మందిలో విడేస్తానని అడ్లుపోతున్నానండి. అడ్లుపోతా లేచి స్నానం చేసానండి. అలా దిగులుగా కూర్చున్నానండి. ఆవిడ చాలా దూరం నుంచి వచ్చిందండి. విజయవాడ ఆటల నుంచి వచ్చిందండి ఆవిడ. అమ్మ అలా ఉన్నవే అంటే ఇలాగని చెప్పానండి అంతా. అంటే ఇక్కడ తీసుకొచ్చిందండి. ఈ గురుదేవుల్లో ఏ గురుదేవులు కాబట్టారు చెప్పమ్మా అంటే మొయిదీన్ బస్ గారిని చెప్పానండి. అమ్మ అయితే నువ్వు మొయిదీన్ బస్ గారు నీకు చాలా గొప్పగా వచ్చారు, నీలో సేవలేకపోయినాను అని ఆవిడ అన్నదండి. అని టీ ఇచ్చండి, రొట్టె ఇట్టి నాకు ఏం పర్లేదమ్మా వెళ్ళిపోయిన 10 రూపాయలు నాకు వద్దండి, నాకు ఛార్జీ సరిపోయండి ఉన్నాయండి నాకు ఆడంటే అలాగదమ్మా నేను ఎందుకు ఎత్తున్నాను స్వామి చేరి తీసుకొని ఇచ్చిందండి. ఇచ్చాక ఇంటికి మంత్రం చేయించుకుంటూ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అడ్లిపోతే గుమ్మాలు అడిగెట్టానండి. ఏం అనలేదండి, చూస్తున్నారండి అలాగా. స్వామి అంటే ఆ గుమ్మాలోకి వెళ్ళిపోగలతో పనులు చేసుకున్నానండి. ఏం అనలేదండి. మళ్ళీ ఫోటో కట్టుకెళ్ళి దండం పెట్టుకుని తండ్రి నీ అనుమతి ఎంత గొప్పగలకండి తండ్రి,
ఎంత గొప్పగా కాపాడావు, నన్ను ఇప్పుడు ఎంత ఇది లేడతాను అడిపోయాను అనేసి నేను వంట చేసుకుని అయ్యాలి అలాగ అయిపోయిందండి. తర్వాత అనమండి 2వ సంవత్సరంలోనండి అలా స్వామిగారు పాటలు పాడుకుని అలా పడుకుంటుందానండి. ఓ రేత్రి మీద అతను తాగేసి చాలా గందరగోళం చేశారండి. ప్రాణం చలిసి నేను తీసేసాను. స్వామిలు కూడా తీసేస్తున్నావు నువ్వు, నేను తీసుకోవద్దంటే మంత్రం తీసుకున్నావు, నువ్వు మంత్రం కూడా చెప్పించుకోవట్లేదు, నువ్వు తాగడం కారణం మంత్రం చెప్పించుకోకనేసి దెబ్బలాడానండి. అయినా రాత్రి ఏడ్చేసి దేవుడి ఫోటో మానవాడు ఫోటో కాడ పడుకుని ఉండిపోయానండి. ఉండిపోతే ఆ రేత్రి మీద స్వామిగారు అంటే ఉట్టప్పుడు అనుకుంటుందానండి నిజరూపం స్వామి గురుదేవుల తండ్రి నేను చూడాలా అనేసి అనుకుంటుందానండి. అంటే మానవాడు రూపం కావచ్చండి మామూలుగా మా ఇంటికి వస్తున్నారని దిగులుగా వస్తున్నారండి అయ్యగారు. అమ్మ అయ్యగారు వస్తున్నారు మన ఇంటికి అనేసి ఒకవేళ కుర్చీకని వెళ్ళానండి. మంటలు ఏమో లేవు ఏమన్నా ఇద్దామనేసి అనుకుంటున్నానండి. నా మనసులో అంతలోకి ఆకాశానికి ఎదిగిపోయారండి. అయ్యో బాబాయ్ తండ్రి స్వామి అనేసి గుండెల మీద చేసుకుని అనుకోబోతుకు మళ్ళీ మామూలుగా అయ్యగారు చిన్నగా మన అయ్యగారు అయిపోయారండి. అయిపోయిన తర్వాత పొద్దుట మా పాపతో చెప్తామా నీ తొందరపాటు కొలిది నేను తింటున్నావు కదా, నువ్వు మంత్రం తీసుకున్నావు చాలా ఊరం పెట్టాలా, స్వామి మరితారు ఎప్పటికన్నాను, స్వామి దృష్టిలో పడి వరకుని మనం అని అందుకే అయ్యగారికి కోపం వచ్చి దిగులుగా వచ్చారనేసి మా పాప అందండి. ఇంకా మా పాప పెళ్ళి గట్ట అవ్వలేదండి అప్పటికి. తర్వాత గొలపోలి సంబంధం కుదిరిందండి. మన అయ్యగారే వద్దని చెప్పారండి. చెప్తే మా అమ్మగారు అక్కడ పెళ్లి చేస్తున్నారే కొరిసి అంతా పెట్టుకుని అనేసి అనుకున్నాను, కానీ నాకు తెలియలేదండి మా ఇల్లుడికి అర్ధావస అనేసి. తర్వాత చనిపోయి ముందు కూడా అర్ధాగృతం వచ్చిందని ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పారండి స్వామి. తండ్రి మన కూడా పొద్దున్న మనం తెలివి వచ్చాక మా పాప చెప్పిందండి. ఏం పర్లేదమ్మా మనసులో పెట్టుకోకని అంటుంది, కానీ మా పాప తెలిసిందంటండి. అప్పుడు మా అల్లుడు గొలపలు చేశానండి, అయిపోయిందండి. మళ్ళీ మన అయ్యగారు హాస్పిటల్లో పాప ఉందండి. కాకినాడ లక్ష్మి గారు ఫోన్ చేశారు, ఆ అయ్యగారు హాస్పిటల్లో ఉండమంటున్నారని. ఎంతో సంతోషపడిపోయినండి మా బాబా తండ్రి. నీ సేవ అన్నా దొరికింది నా బిడ్డకి అనేసి తీసుకొచ్చానండి. ఓ సంవత్సరం చేసిందండి. మా అన్నబాడు సేవ కూడా చేయించుకోకుండా నా బిడ్డకి మళ్ళీ నీ చదువు ప్రేరణ పెట్టారండి. అమ్మ నువ్వు చదువు నుంచే ప్రయత్నించని చెప్పారండి. ఇలా పెళ్లి చేసేస్తాను బాబాయ్ గారు అడిగినారని మళ్ళీ వచ్చి అడిగానండి. పెళ్ళి అన్నాక మళ్ళీ చదువు నుంచే ప్రయత్నించన్నారండి. అన్నాక పిల్ల చదవను అనేదండి. అలాంటిది చాలా గొప్పగా చదువుతాను అమ్మ అందండి. అన్నాక టీసీ తెచ్చుకున్నామండి. మా పాప నేను వెళ్ళిపోయి కత్తిపూడిలో జాయిన్ చేశానండి. మా చిన్నబాబుని సేవల పిల్లడు జట్టుకుండిపోయారంటండి. ఈ చదువు పూర్తి అవ్వకి ఫస్ట్ ఒక ఆరాధన కట్టినండి, చదువుతాను. అది 2 ఆరాధనలు కట్టుకున్నాండి. ఆరాధనలో ఫలితం కూడా చాలా గొప్పగా కాపాడింది నాకు. 2 ఆరాధనలు కట్టబోతు అన్నారండి. ఇంకొక అబ్బాయి మీ అక్కయ్య గారు కష్టం సుఖం అన్నీ చెప్పావు, ఈ పరిస్థితిలో కూడా అంతలా జ్ఞానంగా చదువుతుందంటే చాలా మీ అక్కయ్య గారి బుద్ధి నాకు నచ్చింది, చేసుకుంటానంటే నేను చేసుకుంటానని అన్నాడంటే అబ్బాయి. మా చిన్నబాబు ఇంటికి వచ్చి చెప్పాడండి. చెప్పాక మా లక్ష్మి తిట్టిందండి. భర్త చెప్పి అన్నాను, ఆ యాదవ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసుకున్నాడని అలాగలాగా తిట్టిందండి. తిట్టాక అబ్బాయి కూడా బాధపడ్డాడంటండి. అప్పుడు ఇతను నేను మన స్వామి ప్రసాదించారమ్మా నీకు అందుకే చదివించమన్నారమ్మో, ఆ మా అనుభవుడు ప్రసాదించిన ప్రసాదం అది, నువ్వు అలాగనుకో ఆ పిల్లడిగా అది ఇట్టుపాటు చేసుకుంటా అన్నాడు అనేసి మేము తీసుకొచ్చి అన్నీ అడిగించుకున్నామంటే ఆ పిల్లాడు ఒప్పుకున్నాడండి. ఆ సంబంధం వాళ్ళ అన్నయ్యకి అయిపోయాక చేసుకుంటానని అన్నాడు. నా స్వామి నాకు ప్రసాదించారు, వయసుదాగిన భర్తను ప్రసాదించాను అడుక్కునేందుకనేసి నేను అదే సంతోషం మీద బతికినామండి. ఇప్పుడు నా భర్త ఇప్పుడు సంవత్సరం బట్టి శుభ్రంగా అంతలా తాగేసి ఇంటికి కూడా వచ్చేవారు కదండి. 2 రోజులు 3 రోజులు కూడా నెలుకుండేవాళ్ళం అండి మేము. అంత అలాంటి పరిస్థితుల్లో నాకు 3 పిల్లలండి, 2 మగ పిల్లలు ఒక ఆడపిల్లనండి. అలాంటి పరిస్థితుల్లో ఇలా స్వామి చేలో మళ్ళీ తాగబోతున్నారంటండి, కొట్టారంటండి. కొడితే మనిషి చుట్టూ చూసుకున్నారంటే మనిషి కాపాడలేదండి. స్వామి నువ్వు అతను కాపాడాలి మా బాబా, నాకు కాపాడుతున్నావు, నా భర్తకి కాపాడుతున్నా కానీ తెలుస్తలేదు, నా గురుదేవుల ఆశీర్వాదం అంటే ఏటో తెల్లలేదనేసి నేను దండం పెట్టుకుంటేదానండి. అన్నాక మా బాబు కొట్టిన తర్వాత చుట్టూ చూసుకుంటే కాపాడలేదంటండి. మళ్ళీ రాత్రి కొట్టుకాడికి వెళ్ళండి కాయ సీలిప్పేసుకుని తాగబోతున్నారంటండి. నేను తాగను, అమ్మ మధ్యాహ్నం కొట్టారు కదనేసి గుర్తొచ్చి ఆ సమయంలోనే తాగడం మానేశారంటండి. మానేసిన తర్వాత అతను తాగుని విప్పావు కదా అంటున్నారని నేను తాగనంటున్నారంటండి. అతను డబ్బులు ఇచ్చి అతను తాగనంటున్నారంటండి. ఈ తర్వాత తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చారంటండి. ఎందుకయ్యా అతను తాగనంటే నువ్వు ఇబ్బంది పెడతావు, తాగడానికి ఇంకొక మనిషిని చీపెట్టారంటండి మా అనుభవం. చీపెట్టాక చెయ్యట్టుకుని దా బాబు నాయనని దా బాబు అని చెయ్యట్టుకుని తీసిపోయారంటండి. అప్పుడు ఇతను నాతో చెప్పారండి, ఎవ్వరు కాదు స్వామి నీకు అలా కాపాడారు, నీలో సేవ లేకపోయినా సరే మనకి సేవ ఎలా చేయాలో కూడా తెలియకపోయినా మనలాంటి మూర్ఖులు కూడా కాపాడిపోతున్నారు మా బాబు. ఆయన బంగారు పాదాలకు నా శాస్త్రంగా నమస్కారాలు. మీరు కూడా ప్రతిరోజు కూడా మంత్రం చెప్పించుకోండి, మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మావృతం తినిపించారని నేను చెప్పానండి అతనితో చెప్పి 2-3 నెలల ముందు నాకు శోభనంలో ముందు స్వామి ఎలా కాపాడారంటే ఇక్కడే పూజా మందిరం కాడ అలాగే కూర్చున్నారండి. ఇతను కింద కూర్చున్నారండి.
తెలుపు 3 చుట్లు, ఎరుపు 3 చుట్లు, పసుపు రంగు 3 చుట్లు, పోకడి పొట్లలాగా తెల్లటి కాగితం కట్టండి పిసికేసి 3 చుట్లు తినిపించారండి. నువ్వు మింగేస్తున్నారండి, నీకు మా అమృతం తినిపించారు స్వామి, మళ్ళీ నీకు అలాగైనా మారలేదని ఇలా కాపాడారని చెప్పానండి. ఇప్పుడు అనుభవం నా చెయ్యి పూర్తిగా వచ్చాక చెప్పుకుంటానని అంటున్నారండి. అది నా స్వామి చేసిన వేలు నా కడుపులో ఇంకా నేను చెప్పుదామనేసి చెప్తున్నాను. ఇప్పటికి అయినా కూడా ఏరేంటి నన్ను చాలా బాగా చూసుకుంటారండి. నన్ను కొట్టడం తిట్టడం తింటే కూడా ఊరుకుంటేవారు కదండి. అలాంటిది నీడు భూమి కొనుక్కున్నామండి, మళ్ళీ 7 తోట కొనుక్కున్నామండి. స్వామి తండ్రి గొప్పగల తండ్రి మహానుభావుడు అనేసి నా పిల్లలు కూడా స్వామి అంటే ఏంటో తెలుసుకున్నారండి. శనబాబు కొద్దిగా అప్పుడప్పుడు తాగుతాడండి, అది కూడా 2 నెలలు బట్టి శనబాబు కూడా మానేసాడండి. నా గురుదేవుల ఆశీర్వాదం నేను ఎప్పటికీ కూడా రుణపడుకొని పోతాను. గురుదేవులు చేసిన మేలు నేను రుణం తీర్చుకోలేనండి. స్వామి భౌతికంగాను అభౌతికంగాను కూడా ఆశీర్వదించి ఆవిడ అనారోగ్యాన్ని, వాళ్ళ ఆయన తాగుడిని, వాళ్ళ అబ్బాయి తాగుడిని అన్నీ కూడా మానిపించి చక్కటి విధానంలో వారికి సంపదను కూడా ప్రసాదించారని చెప్పి అనుభవం చెప్పారు. వారికి సభతరఫున కృతజ్ఞతలు. అమ్మాయి మాట్లాడతావా? ఆడుతుందా అమ్మాయి? చిన్నపిల్లలు లేరు అమ్మా, పాడతావా? చిన్నపిల్లలు ఎవరన్నా गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरवे नमः। ज्ञानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपः। శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పద్మముల వంటి పాదములకు నా సత్కోటి నమస్కారములు. గురువారం సభను విచ్చేసి స్వామి యొక్క అమృత వాక్కులను విని ధరించి ఆచరించడానికి వచ్చిన సభ్యులు సభ్యేతరులకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు నేను స్వామి అనుగ్రహంతో స్వామి రచించిన విజ్ఞాన జ్యోతి అనే గ్రంథం నుండి అజ్ఞానం గురించి చెప్పబోచున్నాను. మనం ప్రతిరోజు లేచి లేవగానే మనకు స్వామి ఇచ్చిన మహామంత్రాన్ని చదువుకుని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఈరోజు నేను మీ ధ్యానం ఎంతసేపు చేశాను, మీరు నాకు అజ్ఞానాన్ని ఎంతవరకు తొలగించారు, ఎంతవరకు జ్ఞానం వైపు వెళ్తున్నాను అని అనుకుని లేచి మళ్ళీ ఆ రోజు పడుకునే ముందు మహామంత్రాన్ని జపించుకుని పడుకున్న తర్వాత మనం పొద్దున్న అనుకున్న విషయాల్లో ఎంతవరకు మనం చేశాము అన్న దాన్ని లెక్కించుకోవాలి. మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటప్పుడు అంటూ ఉంటాం, జ్ఞానమజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగా రార్చు నన్ను అని అంటాం. అంటే మనకు తెలియకుండానే మనం స్వామిని అడుగుతున్నాం అన్నమాట. మనం అజ్ఞానంలో ఉన్నాము అని మనకి ఎలా తెలియబడుతుంది? ఎప్పుడైతే జ్ఞానం వైపు వెళ్తున్నామో, జ్ఞానాన్ని కోరి సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నామా అని తెలుసుకుంటాం. మనం మానవుడి జన్మ మొదలుకొని పుట్టుక వరకు కూడా అజ్ఞానం అనేది ఉంటుంది. జ్ఞానము అజ్ఞానము. మనకి సద్గురుమూర్తి ఏంటి? అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తారు. గురువు అంటే అర్థం ఏంటి? గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే పారద్రోలి, ఊ అంటే నడిపించేవారు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని కలిగించేవారు అని అర్థము. దీనికి చిన్న ఉదాహరణగా ఏంటంటే, నేను ప్రతిరోజు కూడా హాస్టల్లో ఉండేటప్పుడు
సాయంత్రం స్టడీ అవర్స్ అయ్యాక వచ్చి ప్రార్థన చేసి కాసేపు చదువుకుని పడుకునేదాన్ని. అయితే ఏంటంటే ఒకరోజు ఏంటంటే అయ్యో ప్రార్థన చేయడం వల్ల 15 మినిట్స్ అలా టైం అవుతుంది. ప్రతిరోజు మా నాన్నగారు అడిగేవారు, ప్రార్థన చేసేవా అమ్మ, ఈరోజు ఫోన్ చేస్తే ప్రార్థన చేసేవా అమ్మ, విజ్ఞాన జ్యోతి గ్రంథం చదివేవా అంటే ప్రతిరోజు తప్పకుండా చదువుతున్నాను నాన్నగారు అని చెప్పేదాన్ని. అయితే అలా ఉండగా ఒకరోజు అనుకున్న, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందో 10 నిమిషాలు చదువుకుందాము, రేపు ఎలాగో టెస్ట్ ఉంది కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అనుకున్నాను అనమాట. అనుకుని నేను ఏం చేశాను, ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకుండా చదువుకుని పడుకున్నాను. మరుసటి రోజు ఏమైందంటే క్లాస్లో నేను ఏమైతే చదివానో అప్పటి వరకు ఏమైతే చదువుకున్నానో అదే రాశాను. మళ్ళీ క్లాస్లో కూడా ఏం సరిగ్గా చేయలేదన్నమాట. అయితే మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. అయితే ప్రార్థన చేసే టైం, విజ్ఞాన జ్యోతి గ్రంథం చదువుతున్నాను. కరెక్ట్గా గ్రంథం చేసిన వెంటనే భ్రాంతి అనే అంశం వచ్చిందనమాట. ఆ భ్రాంతి అనే అంశం చదువుతుంటే నా గురించి నేను చదువుకున్నట్టు అనిపించింది. అంటే ఏంటి, నిన్న నాకు స్వామి పరీక్ష పెట్టారనమాట. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, నా లక్ష్యంలోకి వస్తున్నాను అనుకుంటున్నావు కదా, మరి ఒకరోజు రేపు టెస్ట్ ఉండగానే ప్రార్థన చేస్తున్నావా లేదా అని ఆయన పరీక్ష పెట్టారు. నేను అర్థం చేసుకోలేదు. అయితే ఆ భ్రాంతి అనే అంశం చదివేసరికి నాకు అయ్యో స్వామి, ఇంత అజ్ఞానంలో ఉన్నానా, జ్ఞానాన్ని కలిగించి తండ్రి అని మళ్ళీ ప్రార్థన చేశాను అనమాట. అంటే ఏంటి, మనకు ఆయన కష్టాన్ని ఇస్తారు. కష్టాన్ని ఇచ్చిన వెంటనే మనం ఏమనుకుంటాం, స్వామి నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, నేను ప్రతిరోజు నీ సన్నిధికి వస్తున్నాం కదా అని చాలా బాధపడతాము. ఆ కష్టం తీరిపోయిన వెంటనే మనం ఏంటి, స్వామి మర్చిపోతున్నాం. అది ఆ గురువారం ఏదో ఒక పని వచ్చేసరికి మరుసటి గురువారం వెళ్దాంలే, ఈ గురువారం వెళ్ళకపోతే ఏం అవ్వదు కదా అని. అంటే కష్టాలు ఎందుకు ఇస్తున్నారు మనల్ని, ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు కష్టాన్ని ఇస్తున్నారనమాట ఆయన. ఆ కష్టం తీరిపోయిన తర్వాత మనం ఎవరు ఆలోచించట్లేదు. కష్టం వచ్చినప్పుడు స్వామి అంటున్నాం, కష్టం ఎవరి వల్ల తీరింది, తీర్చేది కూడా ఆయనే కదండి. అంటే ఏంటి, కష్టాలు మనం ఏమన్నా చిన్న చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి అన్ని కష్టాలు పడుతున్నాం. మరి ఇది ఆధ్యాత్మిక తత్వం. అటువంటి తత్వాన్ని నేర్చుకోవాలంటే మనం ఎంత కష్టపడాలి. కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసముందు. మనకి ఈ జీవితకాలంలో ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలంటే అది చాలా తక్కువ సమయం అండి, తెలుసుకోలేము. కానీ మనం సులువుగా ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుని మోక్షం పొందగలుగుతున్నాము అంటే అదొక్క గురువు యొక్క ఆశీస్సుల వల్లే జరుగుతుందండి. అంటే మనకి ఈ జన్మలో ఇటువంటి గురువు లభించినందుకు మనం ధన్యులం అన్నమాట. ఇటువంటి గురువు లభించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నారండి. గొప్పలు చదివినా కూడా సృష్టిలో అందరికీ తెలియని వాళ్ళు ఉన్నారండి. అంటే ఏంటి, వాళ్ళకి మంచి గురువు లేరు. మరి మనకు అందరికీ తెలిసిన స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటే వాళ్ళు ఎంత మంచి చదువుకున్నా కూడా వాళ్ళందరూ మనకి ఎలా తెలియవచ్చారండి, వాళ్ళ యొక్క గురువుల వల్ల అండి. అంటే ఏంటి, మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఆధ్యాత్మిక తత్వం అనేది ఎవరి దగ్గర ఉందో, ఆధ్యాత్మిక తత్వం ఉంటే మిగతా 64 కళ్ళు వాటంతట అవే మనకు వస్తాయండి. ఇంకేం అక్కర్లేదు మనకి. అంటే ఏంటి, మనం ఇంకా సరెండర్ అయిపోవాలి గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి సర్వం నువ్వే అని. ఎవరైతే సరెండర్ అయిపోతారో వాళ్ళ గురించి అంతా ఆయనే చూసుకుంటారండి. కష్టాలు వచ్చినప్పుడు స్వామి నాకు కష్టాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయి అని అనుకోకూడదండి. ఆనందాలు వచ్చినప్పుడు అయ్యో నాకు ఇంత ఆనందం వచ్చిందని పొంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు నాకు ఇంత కష్టం వచ్చిందా తండ్రి అని మనం బాధపడకూడదండి. ఎవరైతే కష్టాన్ని సుఖాన్ని సమతుల్యంగా భావిస్తారో వాళ్ళే జ్ఞానండి. అటువంటి ఆ జ్ఞానం మనకి ఎలా కలుగుతుంది, పుట్టుక నుండి ఎవరికి రాదండి. ఎవరైతే సద్గురుమూర్తి పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకే ఆ జ్ఞానం కలుగుతుందండి. మనం కరెక్ట్గా గురువారం ఆశ్రమానికి బయలుదేరదాం అనుకుంటాం, సోమవారం ఆరాధనకి బయలుదేరదాం అనుకుంటాం. ఆ టైంకి మనకి ఏదో ఒక పరీక్షని స్వామి భ్రాంతి వచ్చేస్తుందండి మన దగ్గరికి. మనం ఏంటి, ఎవరైతే దాన్ని దాటుకుని స్వామి నువ్వే నాకు సర్వస్వం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆయన తీసుకొస్తారండి. సరేలే ఈ గురువారం ఇలా వచ్చింది కదా, ఇది చేయకపోతే ఎలాగా, ఈ పని వదులుకుంటే మనకి ఇంత నష్టం వస్తుంది కదా అని అనుకుంటే ఏంటి, ఆ టైంకి అది వస్తుందండి. కానీ ఎవరైతే దాన్ని అలా దాటుకుని స్వామి దగ్గరికి వస్తే అలాంటివి ఈ కాంట్రాక్టులు కానీ ఏదైతే అది అలాంటివి మనకి మరుసటి రోజే 1000 ఆయన కలిగిస్తారండి. కాబట్టి ఏంటి, ఆయన ఏం అడగట్లేదండి మనల్ని,
నా తత్వాన్ని తెలుసుకుని నేను తత్వం చెప్తున్నాను, నువ్వు నేర్చుకో చాలు అక్కడ అంటే పండు నొలిచి నోట్లో పెడుతున్నారు, తినడానికి కష్టపడుతున్నాం. అది ఆయన మనల్ని అడిగేది. కాబట్టి ఏంటంటే ప్రతి వారం మనం ఆయన పెట్టే సభలకి రావాలండి. మనం ఏమనుకుంటాం, నేను ఇన్ని పనులు చేస్తామని అనుకుంటామండి. అలాంటి పనులు ఆయన మన చేత చేయిస్తున్నారు, సైగలతో చేయిస్తున్నారండి. అంటే ఆయన ఎంత గొప్పవారు చూడండి. దానికి ఉదాహరణ ఏంటో కాదండి, నూతన ఆశ్రమ నిర్మాణం. అటువంటి ఒక గొప్ప మహా నిర్మాణాన్ని ఆయన చేసిన యజ్ఞంలో మనందరం సమిధులమండి. అంటే ఆయన చేయించారంటే అటువంటి గురువు దొరికినందుకు మనం ధన్యులు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మీకు నా నమస్కారం. చాలా చిన్న వయసులోనే ఆ యొక్క ప్రహ్లాదుడు ఏ విధంగా ఆ యొక్క హరిని తెలుసుకున్నాడో ఆ విధంగానే తల్లిదండ్రుల వల్ల శివగారు వల్ల వాళ్ళ ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా మంచి జ్ఞానాన్ని నేర్చుకుందండి. సరెండర్ అది మనకి కృష్ణ పరమాత్మకి పాండవులు కౌరవులు తీసుకున్నట్లయితే కౌరవులు చాలా శక్తివంతులు, పాండవుల కన్నా కూడా 100 మంది కూడా, వీళ్ళు 5 కానీ పాండవులు 5 సరెండర్ అయిపోయారు శ్రీకృష్ణ పరమాత్మకి. ఆ సరెండర్ అయిపోవడం వల్ల వీళ్ళు 5 అయినా వాళ్ళు 100 మంది అయినా సరే విజయం వీళ్ళని వరించిందని. అలాగేట మనం కూడా సరెండర్ అయిపోవాలి స్వామికి. చక్కటి విషయం చెప్పింది అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక పీఠ సభాసకులకు, సభ్యతలకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సుభాంజలి. కాలము చాలా పవిత్రమైనటువంటిది. మనకి జనవరి 1వ తేదీకి వస్తుంది, మళ్ళీ డిసెంబర్ 31వ తేదీతో ఆ సంవత్సరం కాలం ముగిస్తుంది. మరి ఈ విధంగా కాలచక్రం తిరుగుతుంది. మన యొక్క జీవనయాత్రలో కూడా మానవ కాలచక్రం కూడా తిరుగుతూ ఉంది. అందుకే మనం ఈ గతించినటువంటి కాలాన్ని తిరిగి సంపాదించడం, ఉన్నటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. భవిష్యత్తు కాలాన్ని గురించి మనం ఊహల రూపంలో అనేక రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ భవిష్యత్తు కాలం కన్నా ఉన్నటువంటి ప్రస్తుత కాలాన్ని, వర్తమాన కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే కాలం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. అంచేత కాలాన్ని ఎవరైతే వారి యొక్క జీవన విధానంలో సద్వినియోగపరచుకుంటారో వారికి కాలం యొక్క విలువ తెలియబడుతుంది. అంటే ధనం యొక్క విలువ ఏ విధంగా అయితే మనం ఆశించి ఆ ధనాన్ని యొక్క స్వరూపంలో మన యొక్క ఆసక్తి ఏ విధంగా అయితే ఉంటుందో, కాలం యొక్క విషయంలో కూడా ఆ విధమైనటువంటి ఆసక్తి మనకు ఉండాలి. అంటే కాలాన్ని విలువగా మనం భావించినట్లయితే ఆ కాలాన్ని, అంతటి విలువైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేసినట్లయితే మనకు జీవన విధానంలో ఒక అభివృద్ధి, ఉన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అసలు కాలము కూర్చున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేలని జార్థములు చదువలేలా అని చెప్పి తత్వవేత్త చెప్తున్నారు. అంటే కాలంలో ఉండేటువంటి విషయాన్ని ఈశ్వరుడిగా మనం భావించి తత్వరూపంతో అన్వయించుకొని సతుడి యొక్క సన్నిధానాలను ఆశ్రయించి మనం ప్రయాణం చేసినట్లయితే కాలం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మన యొక్క కాలచక్రంలో, మన యొక్క జీవన యాత్రలో ఉండేటువంటి ఆ జీవిత కాలాన్ని చక్కగా మనం సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతే తాత్వికమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ
కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవంతుని యొక్క కృప కటాక్ష వీక్షణాలు నిరంతరం పొందుతూ మన యొక్క జీవనయాత్రలో ఉండేటువంటి అడ్డుపోట్లని స్వామి యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తితో తట్టుకుంటూ మనం ప్రయాణం చేసినట్లయితే అనేక విషయాలు మన యొక్క జీవనయాత్రలో గ్రహించి తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటే ఏదో ఊహలు కల్పించుకుని కాలాన్ని దానిలో మనం ఇమిడ్చి మనం ఉన్నట్లయితే ఆ కాలం మనం సద్వినియోగపరచుకోలేకపోవడమే కాకుండా ఆ కాలం కూడా భవిష్యత్తు కాలం కూడా గతించిపోతుంటుంది, తరిగిపోతుంటుంది. అంచేత ఆ కాలం యొక్క విలువ మనకు తెలియబడదు. ఆ విధంగా మనం సోమరితం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. ఆ విధంగా ఈ రోజు చేయాలనుకున్నటువంటి పని మనం ఈ రోజు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా అవాంతరాలు కానీ అవరోధాలు కానీ ఆటంకాలు కానీ ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా అధిగమించాలి స్వామి అని చెప్పి తాత్విక దృష్టితో స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మంత్రరూపంలో మనం పొంది ధరించి ఆ యొక్క అవరోధాన్ని ఆటంకాన్ని తొలగించుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ పని సఫలీకృతం కాబడుతుంది. ఆ పని ఆ రోజు చేయటం చేత మరుసటి రోజున మనకి ఏ విధమైనటువంటి భక్తి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయం మన యొక్క అనుభవ రూపంలో మనకి తెలియబడుతుంది. ఆ విధంగా మనం కాలాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి లిప్త ప్రతి క్షణం కూడా పవిత్రమైనటువంటి కాలంగా పరిగణింపబడుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఈ రోజు మంచిది కాదు, మరుసటి రోజు మంచిది, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది అనేటువంటి ఒక లౌకికమైనటువంటి మూఢమైనటువంటి విశ్వాసంతో మనం ఆ కాలం అనేటువంటి విషయంలో కొన్ని విషయాలు మనమే కల్పించుకొని ఆ కాలాన్ని కొంతగా సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కాలం అనేటువంటిది భగవత్ ప్రసాదితమైనటువంటిది కాలము. అంటే కాలమే ఈశ్వరుడు అని చెప్తున్నారు తత్వవేత్తాలు. అంటే ఆ కాలాన్ని మనం ఈశ్వరుడిగా భావించినట్లయితే ఈశ్వరుడు ప్రతి క్షణం కూడా గొప్పవాడు, బ్రహ్మస్వరూపము, ఆ సర్వాంతర్యామి, సర్వస్వరూపమైనటువంటి జగత్తుగా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపంగా కాలరూపంగా శక్తి స్వరూపంగా ఉండేటువంటి వాడు ఈశ్వరుడుగా పరిగణించుకున్నట్లయితే మనం ప్రతి నిమిషం కూడా ఆ కాలాన్ని సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మనం సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఈ 365 రోజులు గడిచింది, రేపు రాబోయేటువంటి డిసెంబర్ 30 తర్వాత 1వ తారీఖుని మనం ప్రవేశిస్తున్నాం. ఆ విధంగా మనం ఈ సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. అంచేత మళ్ళీ ఆ కొత్త సంవత్సరం మనం ఏం చేస్తుంటాం, సాధారణంగా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేటువంటి విషయంగా మనం పరిగణింపజేసుకుంటూ ఉంటాం ఆ ఒక్క రోజు కాలాన్ని. అంటే ప్రతిరోజు కూడా కాలం గొప్పది, విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఆ కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు మన యొక్క అనుభవంలో పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ కాలాన్ని మనం ప్రతిరోజు స్వామి మనం చెప్తూ ఉంటారు, ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో కొంత సమయాన్ని తాత్విక గ్రంథ పఠనం వైపు వెచ్చించండి అని చెప్తుంటారు. అంటే ధనాన్ని వెచ్చించి మనం వస్తువు కొనుక్కుంటున్నాం, ఆ వస్తువుని మనం వాడుకుంటున్నాం, ఆ వస్తువు వల్ల కావలసినటువంటి సౌకర్యాలన్నీ మనం పొందుతున్నాం. అదేవిధంగా మనం తత్వం అనేటువంటి ఆ స్వరూపాన్ని మనం కొంత సమయాన్ని వెచ్చించి కాలం రూపంలో మనం తీసుకున్నట్లయితే అది తత్వం యొక్క శక్తి మనలో ఉండేటువంటి జీవాణువుల్లో ప్రసరింపబడి మన యొక్క శరీరానికి ఒక అమోఘమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది, మనసుకు ఒక అమోఘమైనటువంటి మనోశక్తిని ప్రసాదిస్తుంది. ఈ రెండింటి యందు ప్రసరింపబడినటువంటి ఆ అమోఘమైనటువంటి శక్తి ఆత్మకు ఒక యౌగికమైనటువంటి సిద్ధిని ప్రసాదిస్తుంది. ఆత్మ యొక్క యౌగికమైనటువంటి సిద్ధి అది మన యొక్క ముక్తిధామానికి చేర్చేటువంటి యౌగికమైనటువంటి శక్తి చేత మనం ఆ యొక్క ముక్తి అనేటువంటి మహాప్రసాదాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా మనం చేసినటువంటి కొంత సమయాన్ని మనం పూజా గదిలో తాత్విక గ్రంథ పఠనం వైపు కొంతకాలాన్ని వెచ్చించడం చేత కలిగినటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో స్వానుభవంలో మనమే పొంది ఆ యొక్క అనుభూతిని ధరించడం జరుగుతుంది. ఆ విధంగా మనం అనుభవం ద్వారా తత్వం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలియబడుతుంది. కానీ మనం ధనం వెచ్చించమని స్వామి చెప్పటం లేదు. అక్కడ కాలాన్ని వెచ్చించి కొంత సమయం పూజా గదిలో మీరు ఈ తత్వాన్ని చదవండి అని చెప్పి స్వామి మనకు చెప్తున్నారు. ఆ స్వామి చెప్పినటువంటి ఆ తత్వ గ్రంథ పఠనం వైపు కాలాన్ని మనం ఎంత
ఎంతమంది మనం వెచ్చించి ఆ యొక్క గ్రంథ పఠనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎవరికి వారు వారి యొక్క మనస్సునే ప్రశ్నిస్తే ఆ మనస్సే మనకు సమాధానం చెబుతుంది. మనం ఎంతకాలం ఎంత సమయం ఆ తత్వం వైపు దృష్టి పెట్టాం, మన స్వామి చెప్పిన ఆజ్ఞను మనం స్వీకరించి ఆ యొక్క ఆజ్ఞానుసారం నడిచావా లేదా అనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. ఇందాక మా శివగారు పాప అంజలి చెప్పినటువంటి విషయంలో సరెండర్ అంటే స్వామికి లొంగిపోవటం, స్వామి యొక్క విధానంలో ధరించేటువంటి శక్తిని పొందడం అనేటువంటిది ఒక అర్థం. అంచేత మనం స్వామి యొక్క విషయంలో ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం తూచా తప్పకుండా మనం సరెండర్ అయినట్లయితే, ఆచరించినట్లయితే మనకు కలిగేటువంటి ఫలితం అది ఎవరికి స్వామికి కాదు మనకు లభిస్తుంది. ఆ ఫలితం ఆశీర్వాద రూపంలో లభిస్తుంది. మన యొక్క భౌతికమైనటువంటి ఆలోచనాపరమైనటువంటి విషయాల్లో మార్పు ఆ మార్పు వచ్చి మన యొక్క జీవన విధానాన్ని ఒక చక్కని దిశ నిర్దేశిస్తూ తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి మనలో వృద్ధిపరచడం జరుగుతుంది. ఆ విధంగా మన యొక్క మనస్సుకి ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి చేత మనస్సుకి ఒక చక్కని కాన్ఫిడెన్స్ అంటే ఏకాగ్రత, లక్ష్యము, ఒక మనోశక్తి, మనోధైర్యం అనేటువంటి అన్నీ కూడా మనసులో ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల మనకి ఏ ఆటంకం వచ్చినా, ఏ అవరోధం వచ్చినా స్వామి నీ ఉన్నావు, నీ రక్షణ ఉంది అనేటువంటి ఒక మంత్రరూపమైనటువంటి శక్తి మనలో ప్రవేశించి ఆ యొక్క లక్ష్యసిద్ధి చేత మనం స్వామి యొక్క ఆశీర్వాదం చేత ఆ యొక్క అవరోధాన్ని కానీ ఆటంకాన్ని కానీ సులభంగా సూక్ష్మంగా అధిగమించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆయుధం మనకు స్వామి మహామంత్ర రూపంలో మనకి ఇచ్చారు. ఆ ఆయుధాన్ని మనం వాడుకోవాలి, దాన్ని ఉపయోగించాలి అన్నట్లయితే సాధన చేయాలి. సాధన అంటే మనం కూర్చొని 24 గంటల మంత్రాన్ని జపించడం కాదు. మనం ఉదయం లేచి లేవగానే స్వామి మనకు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మన నుంచి 11 మార్లు మననం చేసుకుని మనసులో, రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకున్నట్లయితే అదే సాధన. అంటే మన యొక్క సంసార సామాజికమైనటువంటి లౌకికమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ మనం చేసేటువంటి సాధన ఇది గొప్ప సాధన. ఇందువల్ల సంసార పరంగా అనేక పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలన్నీ కూడా మనం చేసేటువంటి ఈ మహామంత్రం యొక్క సాధనకి పరీక్షిస్తుంటాయి. ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా మనకి ఏదో బాధ ఉంది, కష్టం ఉంది, సమస్య ఉండేసరికి మనం మంత్రం చదువుతాం. మిగతా సమయం ఏ విషయంలో కూడా మనకి బాధలు కష్టాలు లేనప్పుడు, ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మంత్రం చదవనేటువంటి విషయంలో మనం కొంత నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. అందుచేత మనం నిరంతరం ఈ స్వామి యొక్క సాధన మహామంత్ర రూపంలో మనం ధరించడం చేత కలిగేటువంటి అనుభూతి మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. అదేవిధంగా స్వామి ఆజ్ఞాపించినటువంటి విధానంలో కొంత సమయాన్ని తాత్విక జ్ఞానం వైపు మనం కాలాన్ని వెచ్చించి మన దృష్టి సారించినట్లయితే కలిగేటువంటి ఫలం కూడా మన యొక్క అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అందుచేత ఇది అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వం తప్ప ఇది డాంబికాలకు, వేషభాష్యాలకు, మెస్మరిజంలకు, కనికట్టు విద్యలకు తాగు లేనటువంటి తత్వము. అందుచేత ఇది అనుభవపూర్వకంగా గ్రహించాలి అని చెప్తుంది ఈ తత్వాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నిజంగా మన యొక్క అనుభవమే మనకు నిదర్శన, మన యొక్క అనుభవమే మనకు సాక్ష్యము, మన యొక్క అనుభవమే మనకు మహత్యంగా తెలియబడుతుంది. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనం పొంది ప్రతిరోజు స్వామి యొక్క లక్ష్యంలో ఉండాలి అన్నట్లయితే మనం మహామంత్ర మననము, స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని, కాలాన్ని వెచ్చించి తాత్విక జ్ఞానాన్ని పొందటం, మహామంత్రాన్ని మనసులో మననం చేసుకుని స్వామి యొక్క లక్ష్యాన్ని పొందటం అనేటువంటిది ఈ రెండు మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రతిరోజు మనం ఆచరించాలి. అప్పుడు మనం కాలం యొక్క విలువ మనం సద్వినియోగపరుచుకునేటువంటి విధానం కూడా మనకు తెలియబడుతుంది. ఈ ప్రతిరోజు ఈ రెండు పనులు చేస్తున్నప్పుడు మనకి ఈరోజు ఈ కాలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి కాలం అనేటువంటి ధనాన్ని అనేటువంటి విషయం కూడా మనకు చక్కని అవగాహన మనసులో ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క మనసుని సంస్కరించుకుంటూ మనం కాలం యొక్క విషయాల్లో అనుగుణ్యంగా మనం
మన యొక్క వ్యవహారాలను చక్కబరుచుకుంటూ మనం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకున్నట్లయితే ఎన్నో గొప్ప ఫలితాలు మనం సాధించేటువంటి అవకాశం ఉంది. ఒక ఐఏఎస్ కానీ ఒక మహోన్నతమైనటువంటి ఉద్యోగం మనం సాధించాలి అన్నట్లయితే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఒక కాలాన్ని నియమబద్ధంగా ప్రణాళికాబద్ధమైనటువంటి కాలంగా దాన్ని ఆ యొక్క అంశాలను అన్వయింపజేసుకుని అభ్యాసం చేసి దాని యందు దృష్టి పెట్టి లక్ష్యంతో ప్రయత్నం చేసినట్లయితే ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా, ఎంత పెద్ద మహోన్నతమైనటువంటి ఉద్యోగాలైనా కూడా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కాలము, లక్ష్యము, ప్రణాళిక అందు ఆ యొక్క విధానం, ఆ యొక్క అంశం యందు తగినటువంటి సాధన చేసినట్లయితే ఎటువంటి పరీక్షలైనా కూడా చక్కని ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనం ఎక్కడో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. ఆ లోపం సాధారణంగా మనకు ఒక ఒత్తిడి వల్ల మనకు లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత మనం ఏదైనా ఒక పరీక్ష రాసేటప్పుడు ఒత్తిడికి గురవుతుంటాం. మన పిల్లలు చాలా సాధారణ ఎంతో కష్టపడి చదువుతారు, ప్రణాళిక ఏర్పరచుకుంటారు, లక్ష్యంతో చదువుతారు, అన్నీ పూర్తి చేస్తారు విషయాలన్నీ. కానీ ఆ యొక్క పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మర్చిపోవడం కానీ, రాయలేకపోవడం కానీ, లేకపోతే ఆ యొక్క ఒత్తిడి చేత తప్పులు రాయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంచేత ఆ విధంగా ఒత్తిడి కూడా నివారింపబడడానికి మనకు ఈ తత్వం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆ ఒత్తిడిని నివారింపజేస్తుంది. అంటే తాత్వికమైనటువంటి జ్ఞానము ఒక ఔషధంగా ఒత్తిడిని నివారించడానికి కావలసినటువంటి ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇందుకు మనం స్థాయిగా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని, ఆ యొక్క సమస్యని అర్థం చేసుకుని, అక్కడ ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకుని ప్రణాళికాబద్ధంగా లక్ష్యంగా మనం అక్కడ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం చేత మనకు ఆ స్థాయిగా ఆ విధమైనటువంటి స్థాయి మనకు ఏర్పడడానికి, ఒత్తిడి నివారింపబడడానికి తాత్విక జ్ఞానం ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తుంది మన యొక్క మనస్సులో. అంటే ఆ విధంగా మనకు తాత్విక జ్ఞానము చేత అనేక విషయాల యందు మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం కలుగుతుంది. అంటే సంసార విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, మన యొక్క అభివృద్ధి విషయంలో కానీ మనం కాలాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం మనం, మన పిల్లలు, మన యొక్క సంసారంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కాలంతో సంస్కరించుకుని మనం ప్రయాణం చేసినట్లయితే అనేక విషయాలు మనం మన యొక్క అనుభవంలో గ్రహించి తరించేటువంటి అవకాశం, వాటి యొక్క ఫలాలు, ఫలితాలు కూడా మన యొక్క అనుభవంలో పొంది తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మన కాల జీవన చక్రంలో మనం ఈరోజు గతించిపోయింది అన్నట్లయితే మన ఆయుష్లో ఒక రోజు, ఒక గంట తరిగిపోయింది. అంచేత ధనం మనం బ్యాంకులో వేసినప్పుడు అది ఇంట్రెస్ట్ రూపంలో మనకు ఆ ధనం 10 రూపాయలు వేసినప్పుడు నెల 2, 3, 5 సంవత్సరాల తర్వాత 20 రూపాయలు ఏ విధంగా అయితే పెరుగుతుంది, ధనం విషయంలో పెరుగుతుంది. కానీ మన యొక్క ఆయుష్ అనేటువంటి ఆ యొక్క డిపాజిట్లో ఒక రోజు తగ్గిపోయిందంటే డిపాజిట్లో ఒక రోజు ఆయుష్ అనేటువంటి ఆ యొక్క డిపాజిట్లో ఒక రోజు తరిగిపోయింది. అంచేత కాలం అనేటువంటిది మన యొక్క ఆయుష్ రూపంలో తరిగిపోతుంటుంది. ధనం అనేటువంటిది మనం బ్యాంకులో వేసి ఇంట్రెస్ట్ పొందుతున్న కొద్దీ ధనం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాలం అనేటువంటిది కాలం అనేటువంటి ఆయుష్ ఆ యొక్క ఒక రోజు గతించిపోయినట్లయితే కాలం అది డిపాజిట్ రూపంలో తరిగిపోతుంటుంది ఆయుష్ అనేటువంటిది. అంచేత మన యొక్క తరిగిపోయేటువంటి ఆ కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఒక రూపాయి ఉన్నట్లయితే ఆ రూపాయిని ఏ విధంగా మనం వాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనందరికీ ఉంది. అంటే ఒక రూపాయితో కూడినటువంటి కాలాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి విషయంలో మాత్రం మనకు సరైనటువంటి అవగాహన మనం ఏర్పరచుకోలేకపోతున్నాం. ఆ విధంగా మనం కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం తప్ప సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. అంచేత స్వామి ప్రసాదించినటువంటి కాలాన్ని మన ఈ జీవనయాత్రలో మనం తాత్వికమైనటువంటి జ్ఞాన దృష్టితో మనం సద్వినియోగపరుచుకుంటూ మన యొక్క జీవనయాత్రలో ఉండేటువంటి అనేక విషయాలను సంస్కరించుకుంటూ ప్రణాళికాబద్ధంగా స్వామి యొక్క ఆశీస్సుల చేత మన యొక్క జీవనయాత్రలో ఆ యొక్క మౌనత్వమైనటువంటి స్వామి యొక్క కాలమే ఈశ్వరుడు అనేటువంటి ఆ శక్తిని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి.
స్వామి ప్రబోధించిన విధంగా మనందరూ కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకుని కొంత సమయాన్ని మన యొక్క మహామంత్ర మననానికి, కొంత సమయాన్ని ఆరాధనా కార్యక్రమాలకి, కొంత సమయాన్ని పిఠాపురంలో మన స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభలకు మనం కేటాయించడానికి, కొంతకాలాన్ని గ్రంథపట్టణానికి ఆ విధంగా కేటాయించుకున్నప్పుడు తప్పనిసరిగా స్వామి యొక్క ఆశీస్సును మనం పూర్తి స్థాయిలో పొందగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహామంత్ర మననం, ఆరాధనా కార్యక్రమాలకు వెళ్ళడం, అదేవిధంగా సద్గ్రంథ పఠనం ద్వారా మన యొక్క మనోశక్తిని పెంపొందింపు చేసుకోమని చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. ఆ తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన జ్ఞానామృతాన్ని మనకి నెల నెల మహాప్రసాద రూపంలో స్వామి మనకు అందజేస్తున్నారు. అందులో ఉన్నటువంటి జ్ఞాన రహస్యాలను మనం చదువుకోవాలి. కాబట్టి ఆ మాసపత్రికను మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ మాసపత్రికను పొందాలనుకున్న వారు రేఖ అప్పలరాజు గారిని కలుసుకుని ఆ మాసపత్రికని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మహామంత్రం మరలా మీరు పొందాలనుకున్నట్లయితే రేపు జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సభ కొత్త ఆశ్రమంలో 1వ తేదీన ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. అంటే మనందరూ కూడా 8:30కే అందరూ కూడా అక్కడ ఆశీర్వాదాలు అవ్వాలి. దయచేసి ఎవరూ కూడా ఆలస్యం చేయొద్దు. అందరూ కూడా స్వామి వచ్చే సమయం కన్నా ముందుగానే మనం అక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా 50 మందికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున స్వామి మహామంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు. తర్వాత ఆరాధనా కార్యక్రమాలు మనకి గ్రామాల్లో చాలామంది ఇక్కడికి వచ్చేసి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఆరాధనకు వెళ్ళట్లేదండి. మరి ఆ విధంగా చేస్తే స్వామి యొక్క ఆజ్ఞను 100% మనం పాటించినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మరలా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు కూడా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి 100% ఆశీర్వాదం వస్తుంది. ఆ అనుభవాన్ని కూడా శివగారు ఒకసారి చెప్పారు ఆరాధనకు వెళ్ళడం ద్వారా. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేపు జనవరి 1వ తేదీన కూడా ఎవరైనా మీరు ఆరాధన నిర్వహించుకోవాలి అని అనుకున్నట్లయితే ఆ ఆరాధనా కార్యక్రమానికి మన రేఖ అప్పలరాజు గారికి కానీ లేదా సత్యనారాయణ రాజు గారికి కానీ ఆ పేర్లు ఇచ్చినట్లయితే రేపు జనవరి 1వ తేదీన ఆరాధనలో పాల్గొనేటటువంటి మహత్తరమైన అవకాశం. కొత్త సంవత్సరంలో మనం ఆరాధనలో పాల్గొనడం ద్వారా స్వామి యొక్క మహత్తరమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా 50 మందికి కూడా మనవి. అదేవిధంగా మహాసభలో సమీపిస్తున్నాయి. ఫిబ్రవరి 9, 10, 11 మహాపండగ మనకు అది. అందుచేత ఆ మహాసభల్లో మనం ఎవరూ కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు, ఎవరో కూడా మానకూడదు. మానడమే కాకుండా మనం రావడమే కాకుండా మనతో పాటు మనకి తెలుసున్నటువంటి సభ్యుల్ని ఆరాధనా కార్యక్రమాల్లో మనం ఈ మహాసభల యొక్క విశిష్టత గురించి చెప్పి వారంతా కూడా ఈ మహాసభలకు వచ్చేలాగా మనంతా కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం వస్తూ మన చుట్టాలని, మన బంధువుల్ని, మన గ్రామ యొక్క సర్పంచ్ గారిని లేకపోతే మనకు తెలుసున్న ఎమ్మెల్యే గారిని ఎవరుంటే వారిని మనం చక్కగా మహాసభలకు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఆ వైభవాన్ని చూసి వారు కూడా కొంత జ్ఞానాన్ని గ్రహించి వాళ్ళ జన్మ కూడా సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే మనం వచ్చేస్తున్నాం అంతే. మన తత్వాన్ని కానీ మన విషయం కానీ ఎవరికి కూడా పక్క వాళ్ళకి కూడా తెలియదు. మన గ్రామ సర్పంచ్ గారికి కూడా చెప్పము, మన తెలుసున్న వాళ్ళకి చెప్పము, చుట్టాలకు కూడా చెప్పము. అది మా స్వార్థం అన్నమాట. అది అంచేత మన స్వార్థాన్ని కొంత విడిచిపెట్టి మనకి గ్రహించినటువంటి ఆ స్వామి యొక్క మహాత్యాలు, స్వామి యొక్క తత్వం, మహాసభల యొక్క విశిష్టత మనకు తెలుసున్నటువంటి గ్రామంలో మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. వారిని ఫిబ్రవరి 9, 10, 11 తేదీలు 3 రోజుల్లో కనీసం వారిని ఒకరోజైనా సరే వచ్చి స్వామి దర్శనం చేసుకోమని చెప్పి చెప్పండి. ఆ విధంగా వారు కూడా మన పీఠం యొక్క మహాత్యాన్ని గ్రహించే విధంగా కృషి చేయవలసిందిగా మనవి. జనవరి 23వ తేదీన భీమవరంలో ఉమ్రాలేష సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్లే కూడా మహోన్నతమైనటువంటి ఈ సభ ఏర్పాటు చేస్తారు స్వామి. అంచేత ఆ సభకి 50 మంది కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్రాలేష సాహితీ సమితి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలేష 69వ వర్ధంతి సభ. ఈ సభలో శ్రీ హుస్సేన్ షా కవి స్మారక పురస్కారాన్ని కూడా స్వామి అందజేస్తారు. శ్రీ టి మురళీకృష్ణ గారు ఆహ్వానం పలుకుతారు. స్వామి సభకి అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. తర్వాత దాయని సురేష్ చంద్రజీ గారు కార్యదర్శి నివేదిక. తర్వాత ఈ సంవత్సరం
మనకి హుస్సేన్ షా కవి పురస్కార గ్రహీత ఎవరంటే అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ శ్రీ మేడసాని మోహన్, డైరెక్టర్ అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, వారు పురస్కార స్వీకర్తగా వేయించేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొఫెసర్ పి సుమతి నరేంద్ర, విశ్రాంతాచార్యులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, డాక్టర్ సత్యవోలు సుందర్ సాయి, కార్యక్రమ నిర్వహణాధికారి, దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్. వీరంతా కూడా వారు ప్రముఖులు వేయించేస్తున్నారు, వారు ప్రసంగిస్తారు. తర్వాత పీఠాధిపతులకి సత్కారం శ్రీ వడ్డాది రామచంద్రమూర్తి, శ్రీమతి శేషారత్నం దంపతులు కలవచర్ల, స్వామికి సన్మానం. పాతపాటి నరసింహరాజు గారు స్వామిని ఈ యొక్క వందన సమర్పణ చేస్తారు. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి సాహిత్య సభకు కూడా మనం వెళ్ళడం ద్వారా ఆ యొక్క కవిశేఖర ఉండాలేషా గారి యొక్క సాహితీ వైభవాన్ని మనం గ్రహించినటువంటి వాళ్ళం అవుతాం. తర్వాత మనకి ప్రతి సంవత్సరం మనం చక్కగా మహాసభలకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం, మనం ఆ యొక్క బియ్యం, కాయగూరలు, పప్పు దినుసులు ఏవైతే మనకు పండాయో ఆ పండినటువంటి పంటని స్వామికి సమర్పించుకున్నట్లయితే ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పంటను మనం పండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యం, కాయగూరలు, పప్పు దినుసులు, ఇంకా అటు రంపచోడవరం సైడ్ ఉన్నటువంటి సభ్యులైతే చింతపండు అటువంటివి కూడా దొరుకుతాయి. అవి కూడా మనం తీసుకొచ్చి ఆ మహాసభల్లో వేసినట్లయితే మనం ఆ 10 మందికి భోజనం పెట్టినటువంటి ఫలితం పొందినటువంటి వారం అవుతాం. కార్యకర్తలంతా కూడా కృషి చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మనకి గ్రామాలకి వాలంటీర్లు వస్తుంటారు, ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద స్వామి పంపిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఆ వాలంటీర్లు వచ్చినప్పుడు వారికి పూర్తి సహకారాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి. తర్వాత మనం సేవా కార్యక్రమాలు ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారానే చేయాలి. కాబట్టి ఎక్కడ ఏ గ్రామంలో సభ జరిగినా లేదా పిఠాపురంలో రేపు 1వ తారీఖు సభ జరిగినప్పటికీ కూడా ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వర్తించబడాలి. దానికి మీరు ఏదైనా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నట్లయితే ఆ అమౌంట్ అది మీరు డాక్టర్ ఆనంద్ గారికి చెప్పినట్లయితే ఏ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు అనేది స్వామికి తెలియజేసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు జనవరి 1వ తేదీన కూడా ఎవరైనా ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వారు డాక్టర్ ఆనంద్ గారిని కలిసి మీరు ముందుగానే పేర్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ తేదీ శుక్రవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సేవా కార్యక్రమం ఉంది. స్త్రీమూర్తులు ఎక్కువగా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిఠాపురం, కాకినాడ, విరవాడ, మల్లం, నాగులాపల్లి, అచ్చంపేట, నాగులాపల్లి, ఉప్పరగూడెం, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, మాదాపురం, ఇసుకపల్లి, గొల్లపురోలు, రాపర్తి, కోలంక, ఫక్రుద్దీన్పాలెం, చంద్రంపాలెం, రమణక్కపేట, కందరాడ ఇంకా పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్త్రీమూర్తులు ఎక్కువగా రావాల్సిందిగా మనవి. 27వ తేదీ శుక్రవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. రేపే అమ్మా మంగళవారం అంటే 31వ తేదీన అంటే జనవరి 1వ తేదీ సభ కాబట్టి అండి 31వ తేదీనే వాలంటీర్లంతా కూడా రేఖా సత్యనారాయణ గారు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం వాలంటీర్లంతా కూడా ముందు రోజునే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
అవాంగ్మాన సహోచరముని ఈశ్వర జీవస్వరూప నిర్ణయం మహనీయ మహత్తర మహోన్నత కావ్యం విశ్వమానవాకుడికి శ్రవణానందకరం సదా ఆచరణీయం ఎప్పటికప్పుడు ఇది నవ్యాదినం గోనెల వెంకట రామదాసు రామతులసి భౌతిక సంపదను అభౌతిక కైవల్య సంపదను అందజేయగలిగిన అమేయమైన ఆత్మ తేజస్సు యొక్క దయా వైభవాన్ని కీర్తించిన వారెవరైనా వారి జీవితం ఆద్యంతం సుఖప్రదంగానే రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలము వికసింపజేసి ఆమోద సుధాశ్రవంతులను మోహనగాదరమాను ఏది వెలుగు ఈప్సిత సిద్ధులు కూర్చు తేజమై ఏ తేజస్సు రసస్వరూపమై ఈ సృష్టిని అలంకరించి ఉందో, ఏ తేజస్సు యొక్క సుగంధం యోగుల హృదయ కమలాలను వికసింపజేస్తోందో, ఏ తేజస్సు మధుర మోహన గాన రవానుభూతిని అందిస్తోందో ఆ తేజస్సు అందరినీ కాపాడుగా. సృష్టి చేస్తే ఆలోచించి ఆ కాలంలో ఆ ఖండంలో ఆ వేళలో ఆయా కళలను సృష్టించి ఈ కళ్యాణ కళా ప్రపంచానికి మూల కారణమై ఏ తేజస్సు ప్రకాశిస్తుందో ఆ తేజస్సు యొక్క విశ్వాకారాన్ని నేను ధ్యానిస్తున్నాను. అనుమానాస్పదమై వినాశకరమై భ్రమనుగా మార్చెడు త్రోవ చూపితి
లక్ష్మీదేవి గారు గుంటూరు లక్ష్మీదేవి వీరపాలెం సచివతి గారు వీరపాలెం సచివతి గారు రససిద్ధుడైన యోగి పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా ఈ జీవుణ్ణి పరమాత్మగా మార్చగలిగిన ఒకే ఒక మహాయోగం అటువంటి ధ్యాన యోగాన్ని ఆశ్రయిస్తే శూన్యం సైతం వైకుంఠమై హైదరాబాద్ వాసిరెడ్డి రవికుమార్ గారు ఏపల్లి మారికప్ప మంజూరి వరలక్ష్మి గారు ఆకిపీడు కోట వీర వెంకట సత్యనారాయణ గారు శ్రీమతి గారు పిఠాపురం మొల్లి పద్మావతి గారు రాజమండ్రి మోపిదేవి ఆదిలక్ష్మి గారు కొల్లేపల్లి శోభా వెంకటలక్ష్మి గారు సామర్లకోట చల్లాబతుల శుభలక్ష్మి గారు మంచిలి కేతా పద్మావతి గారు అందరూ లేచినటువంటి హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరు నగూర్చి నీరాజనములుని పేరు పేరు నగూర్చి ఆరాధించుచు భక్తి అర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తులు జ్ఞాన మరిపాసి మనులు పరమా భక్తులు జ్ఞాన మరిపాసి మనులు కరములు మార్చి విధి పల్లె రముననిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి అరయు మరమీష సద్గురు నరసి నటుల ఇదిగో అరయు హుస్సేనిషా సద్గురు నరసి నటుల ఇదిగో అరయు మహియద్దిన్ ఆశా సద్గురు నరసి నటుల ఇదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి
ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరూ కూడా ಯಾವ స్థానంలో వెళ్ళి కూర్చోవాలి.